సాక్షి ఛానల్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ తేల్చి చెప్పారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హోంమంత్రి స్పష్టం చేశారు. రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజధాని ప్రాంత మహిళలపై సాక్షిలో చేసిన వికృత వ్యాఖ్యలను ఖండించారు. ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి మనదన్న సీఎం రాజకీయ కక్షతో మీడియా విశ్లేషకుల పేరుతో నిస్సిగ్గుగా తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదన్నారు. మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమని దుయ్యబట్టారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో ఓ వ్యక్తి దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉందని, ఈ విషయాన్ని లోతుగా విశ్లేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. అమరావతిపై నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులకు, ముఠాలకు కనీసం ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశేషాలు తెలియవన్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంపై చెడుముద్ర వేయడమే ఆ ముఠా దురుద్దేశంగా కనిపిస్తోందన్నారు. అమరావతిపై కుట్రలు చేసిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా పోలీసులు ముందుకెళ్తారన్నారు. రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు సొంత కుటుంబంలోని మహిళల్ని కూడా రోడ్డుపైకి లాగిన వ్యక్తిత్వం జగన్దని హోంమంత్రి అనిత దుయ్యబట్టారు. సాక్షి ఛానల్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. జగన్, ఆయన సతీమణి కనీసం వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్న హోంమంత్రి అసలు కుట్రదారులెవరో తేల్చి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారిది. అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. ఏ ప్రాంతాన్నైతే నువ్వు వేశ్యల రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరిమణులు ఉన్నారు, ఎంతమంది మీ సోదరిమణులు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు? కొమ్మినేని శ్రీనివాస్ ఆ డిస్కషన్ మాట్లాడేటప్పుడు, సార్ ఇలా మాట్లాడితే మీ మీద పడతారేమో చూడండి అంటున్నాడే గాని, అరే నువ్వు మాట్లాడింది తప్పురా నాయనా, నువ్వు బ్యాక్ తీసుకో, సారీ చెప్పన్న పదం ఆ రోజు మాట్లాడలా. నేను మొత్తం చూసా. నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా, అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో, నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను అన్న ఒక పదం ఉపయోగించాలి. ఆ పదం కూడా ఈ రోజు వరకు ఉపయోగించలేకపోతున్నాడంటే దీని వెనకాతల కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరు దీని అంతటినీ చేయిస్తున్నారు, దీని అసలు కుట్రదారులు ఎవరు అన్నది కూడా అతి త్వరలోనే బయటకు తీస్తాం. అసలు కుట్రదారుల మీద కూడా చర్యలు ఉంటాయి. జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు అమరావతిపై అసభ్య వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. సజ్జల డబ్బులు చెల్లించే పాత్రికేయుల్లో కృష్ణరాజు ఒకరని ఆరోపించిన డొక్కా జీతం పెంచుతారనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. రాజధాని అమరావతిపై సాక్షి మీడియా ప్రసారాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. దళితుల నుంచి సాక్షిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ ఛానల్ కు సంబంధిత బాధ్యులకు సమన్లు జారీ చేస్తున్నామన్నారు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటిలో డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సాక్షి ఛానల్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో మంత్రి సంధ్యారాణి ఫిర్యాదు చేశారు.